యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వినాయక నిమజ్జన రూట్ మ్యాప్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రాచకొండ జీహెచ్ఎంసీ పరిధిలోని 8 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం జరగనుందన్నారు. గతేడాది 16,000 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఈసారి గణనాథుల విగ్రహాల సంఖ్య పెరిగిందన్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఆర్టీసీ సహకారంతో డ్రైవర్లు, మెకానిక్స్ ను అందుబాటులో ఉంచామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాచకొండ పరిధిలో 5,000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు సిపి సుధీర్ బాబు. డిఫరెంట్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, లేకుంటే మున్సిపాలిటీస్లో ఉన్నాయి. అన్ని ఏరియాస్లలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గరే మన వాళ్ళే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ఫోర్స్ మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి పండాల దగ్గర బెటర్ బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి విధానం ఏర్పాటు చేశాం. ఇమోషన్ పాయింట్స్ కూడా క్రెయిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన లాస్ట్ ఇయర్ 16,200 గణేష సిమ్మర్స్ అనేది రికార్డులో ఉంది. ఇప్పటికే మనం 15,400 గణేష సిమ్మర్స్ చేసాం నిన్న 9వ రోజు వరకు. ఇంకా ఈ రేపు మెయిన్ ఇమర్షన్ మన హైదరాబాద్ నగరంలోనూ మన రాచకొండ వివిధ ప్రాంతాల్లోనూ ఉంది. కాబట్టి అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒక 3,000-4,000 వరకు ఉంటాయి. ఇక్కడ చాలా రిజిస్టర్ అయిన దానికన్నా ఎక్కువ కూడా వస్తున్నాయి. ఈసారి ఎక్కువగా వినాయకులు పెట్టారు. శాంతియుతంగా వాళ్ళు చేయడం జరిగింది. దీనికోసం ఏంటంటే మేము అన్ని మతాలు కలిసి సహజీవనం చేస్తున్న దేశం కాబట్టి అన్ని మతాలను కూడా ఒక ప్రేమాభావంతో ఉండే విధంగా మనం ఉన్నాం. అందుకోసమే మిలాదున్ నబీ ఉన్నా కానీ దాన్ని పోస్ట్పోన్ చేసి ఒక 2 రోజుల తర్వాత సెలబ్రేట్ చేస్తున్నారు. అలానే ఈ గణేష్ ఉత్సవం కూడా కలిసి అందరం సౌభ్రాతృత్వంతో చేయాలని కోరుతున్నాం. పోలీస్ అధికారులందరూ కూడా మీతో పాటు ఉంటారు. మీకు ఎటువంటి విషయాలు సమస్యలున్నా మాకు తెలియచేయండి.